మేము కట్టమండి అసలు. ఏంటండి? ఇన్సూరెన్స్ పాలసీలు అంటే నేను కట్టను అసలు. నేను అవునా? హెల్త్ ఇన్సూరెన్స్ అంటేనే మనకి ఇంట్రెస్ట్ ఉండదు, అందుకని. ఓకే ఓకే, సరే సరే, అయితే మరి నేను ఇష్టం. ఓకే, ఇప్పుడు అది పేమెంట్ చేస్తే హెల్త్ కార్డ్ వస్తుందా? ఏంటండి? పేమెంట్ చేయాలి హెల్త్ కార్డ్ కి. ఈఎంఐ లో పే చేసేసుకోవడమే డైరెక్ట్ గా. ఈఎంఐ ఏదైనా పే చేసుకో, హెల్త్ కార్డ్ కి పేమెంట్ పే చేయాలి. 9 ఈఎంఐస్ వస్తుంది డైరెక్ట్ గా. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఉంది కదా, మీ బిల్ జనరేట్ అయినప్పుడు పే చేసేసుకోవడం ఎవ్రీ మంత్ 9 ఈఎంఐస్. హెల్త్ కార్డ్స్ అలాంటి ప్రజెంట్ అసలు ఏం లేవు, మన ఫ్యామిలీలో ఎవరికి లేవు. ఓకే, అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కూడా తీసేశారు కదా. తీసేసారా? తీసేశారు కదండి. ఎక్కడ ఎవరు తీసారండి? మాకుందే. ప్రెసెంట్ హాస్పిటల్ యూజ్ అవ్వట్లేదు సార్, ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే. మేడం నేను విలేకరు మేడం, నాకు చెప్తారండి ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుంటే? అవునా సార్? అంటే మనకి ఏం లేదు. ఏ కస్టమర్కి మీరు అలా చెప్పకండి. మీరు గవర్నమెంట్ మీద నిందేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు తీసేశారంటే రేపు ఎలక్షన్ లో మీరు బయాజ్ కంపెనీ వాళ్ళు ఎలక్షన్ టైంలో ఈ కార్డు తీసేసారని ప్రచారం చేస్తే ఎవడన్నా నా బోర్డు ఇబ్బంది అవుతాయి. కార్డు అనేది తీయలేదు మేడం. ఈ వర్షన్ అనేది ఒక మాట, ఈ వర్షన్ అనేది ఇంక వేరే కస్టమర్ దగ్గర అనవద్దు కార్డు తీసేసారని. గవర్నమెంట్ కి వ్యతిరేకత వస్తుంది. మీరు చెప్పే మాట ఆరోగ్య కార్డు తీసేసారని ఒక మాట బయటకు వచ్చిందంటే నేను కొద్దిగా అన్ఎడ్యుకేట్ అనుకోండి మేడం. నేను 10 మంది చెబుతా బయట రోడ్డు మీద కూర్చొని, వాళ్ళు ఇంకో 40 మంది చెబుతారు. మొత్తం ఊరంతా అలర్ అయిపోతుంది అంటే గవర్నమెంట్ వ్యతిరేకత వస్తుంది. మీ బయాజ్ కంపెనీ వాళ్ళు దాని మూల్యం చెల్లించాల్సి వస్తుంది. జాగ్రత్త మాట్లాడిన ఆ విషయం. కార్డు అయితే తీయలేదు, గవర్నమెంట్ రన్నింగ్